సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్? సో మనం ఆల్రెడీ చూసాం, లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అబౌట్ మేనేజింగ్ గవర్నమెంట్ పాలసీస్, schemes for the welfare of to serve the public. వీటన్ని మేనేజ్ చేస్తూ పబ్లిక్గా సర్వీస్ అందించాలన్నది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మెయిన్ మోటివ్ అని చెప్పవచ్చు. లైక్ పర్పస్ ఆర్ గోల్ ఏంటి? సో గవర్నమెంట్ పాలసీ మేనేజ్ చేయాలి, అలాగే పబ్లిక్కి సర్వీస్ అందించాలి. సో విత్ ద మోటివ్ టు సర్వ్, అంతే, మోటివ్ టు సర్వ్ ద పీపుల్. బట్ కమింగ్ టు ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ నథింగ్ బట్ లైక్ ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకుందాం. ప్రైవేట్ కంపెనీ అంటే ఏం చేస్తుంది? సో ఆ కంపెనీలో ఉన్న ఆపరేషన్స్, లైక్ వాళ్ళు చేయాల్సిన డైలీ చేసే ఆపరేషన్, లైక్ వాళ్ళు అందించే సర్వీసెస్, ప్రైవేట్ కంపెనీ కూడా కొంత సర్వీస్ అందిస్తుంది. సో అక్కడ ఏంటి, వాళ్ళు మనీ తీసుకుని ఆ సర్వీస్ అందిస్తారు. సో సర్వీసెస్ అందిస్తారు వాళ్ళు కూడా, బట్ దే ఆర్ పెయిడ్. సో వాటికి మనం మనీ పే చేస్తే వాళ్ళు మనకు సర్వీస్ అందిస్తారు. ఇక్కడ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి? టు ఎర్న్ ప్రాఫిట్. మనకి సర్వీస్ అందించడం అన్నది వాళ్ళ మెయిన్ మోటివ్ కాదు. సో ఆ సర్వీస్ ద్వారా వాళ్ళు వచ్చి మనీ ఏం చేయాలన్నది వాళ్ళ మెయిన్ పర్పస్ ఆర్ గోల్. సో ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మెయిన్ గోల్ పర్పస్ వచ్చేటప్పటికి టు సర్వ్ ద పీపుల్ and to check whether the policies are being implemented effectively or not. So that is the first difference between the purpose and goal. Next, accountability. So accountability ante like accountability or to be say transparency అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. లైక్ సో పబ్లిక్ తీసుకుంటే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటి? లైక్ గవర్నమెంట్ ఏదైనా పాలసీ చేసినా, సో దానికి ఏదైనా ఖర్చు పెట్టింది, సో సమ్ మనీ ఖర్చు పెట్టింది, లైక్ ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ ఉంటుంది కదా. సో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారని మనకి పబ్లిక్గా అందరికీ చెప్తారు. సో దే ఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ ఆఫ్ ది నేషన్ ఆర్ ద స్టేట్. సో దే కాంట్ హైడ్ ఎనీథింగ్. సో వాళ్ళు ఏది హైడ్ చేయకుండా ట్రాన్స్పరెంట్గా, సో ఎవ్రీథింగ్, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత అలొకేట్ చేస్తున్నారు, హౌ ఆర్ దేర్ అని చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఈ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సెస్ నుంచి వస్తుంది. ట్యాక్సెస్ అంటే ఎవరి? పీపుల్, లైక్ ద సిటిజన్స్ పే చేస్తారు. సో దేర్ మనీ ఇస్ ద పీపుల్స్ మనీ, ఏదైతే గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది బడ్జెట్ కింద. సో అందుకని చెప్పి దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. సో ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ప్రైవేట్ కంపెనీస్ ఏంటి? దే నీడ్ నాట్ టు బీ అకౌంటబుల్, దే జస్ట్ అకౌంటబుల్ టు దేర్ షేర్ హోల్డర్స్ అండ్ మేబీ సమ్ ఓనర్స్, లైక్ దేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే వాళ్ళకి మాత్రం అకౌంటబుల్గా ఉంటే చాలు. సో వాళ్ళకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్గా దే డోంట్ నీడ్ నాట్ టు అనౌన్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనీ ఎలా ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏంటో కూడా మనకు చెప్పవసరం ఒక ప్రైవేట్ కంపెనీ అన్నది. సో ఒక గవర్నమెంట్ అనేది మాత్రం అలా చేస్తే, ఇప్పుడు సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పబ్లిక్ స్కూల్ తీసుకుందాం, ప్రైవేట్ స్కూల్ తీసుకుందాం. సో పబ్లిక్ స్కూల్లో సో వాళ్ళకంటూ కొంత ఫండ్ అనేది గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది. సో వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి రూపీ కూడా దే ఆర్ అకౌంటబుల్. సో ఏ రూపీ దేనికి స్పెండ్ చేశారన్నది వాళ్ళు నీట్గా అకౌంట్ అనేది మెయింటైన్ చేసి అందరికీ చెప్పాలి. సో ఇఫ్ యూ వాంట్, నువ్వు వెళ్ళే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా నీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్పగలగాలి. సో దట్ ఈస్ అబౌట్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అదే ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకుంటే వాళ్ళు ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అన్న వరకు నీకు తెలుస్తుంది. సో ఆ ఫీజుని దేనికోసం కలెక్ట్ చేస్తున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, ఏమేం చేస్తున్నావు అని అడిగితే దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు యూ, వాళ్ళు నీకు చెప్పవసరం లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పుడు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అన్నది సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో లిటిల్ బిట్ కాంప్లెక్స్. ఎందుకంటే సో ఇక్కడ లాస్ ఉంటాయి, రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ ఆల్సో పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కొన్ని విషయాల్లో. సో ఏదైనా ఒక కొత్త డెసిషన్ తీసుకోవాలంటే సో వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకుని కొన్ని లాస్ అన్ని ఫాలో అవుతున్నామా, రూల్స్ ఏవి వైలేట్ చేయట్లేదా, పబ్లిక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారా అంటేనే సో గవర్నమెంట్ అనేది ఆ డెసిషన్ని తీసుకుంటుంది. సో అలా ఆ డెసిషన్, సో అందుకని ఇది కొంచెం ఏ బిట్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాసెస్ డెసిషన్ మేకింగ్ అన్నది. సో కానీ అలా ప్రైవేట్ కంపెనీలో వచ్చేటప్పటికి సో ప్రైవేట్ అన్నది ఎవరిని అడగవసలా. సో ఓకే, ఇట్ షుడ్ అబైడ్ బై ద లాస్, అంటే లాస్ కొన్ని ఫాలో అవ్వాలి, లాస్ అండ్ రూల్స్ కొన్ని, ఎథికల్ రూల్స్ అలాంటివి కొన్ని ఫాలో అవ్వాలి. బట్ లైక్ వాళ్ళ కంపెనీకి సంబంధించి ఏదైనా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఏదైనా చేయాలనుకుంటే అది ఏం చేయాలన్నా ఇట్స్ దేర్ డెసిషన్. వాళ్ళు ఏం పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవసలా. పబ్లిక్ ఒపీనియన్ దే నీడ్ నాట్ టు టేక్. జస్ట్ వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఏదైనా చేంజెస్ చేయాలన్నా, వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే సో డీమార్ట్ తీసుకుందాం. డీమార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని డీమార్ట్ కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేసుకోవాలంటే వాడి ఇష్టం అది, వాడు అక్కడ స్టోర్ పెట్టాలని పెట్టేస్తాడు. వాడు ల్యాండ్ అంటూ వాడు అక్కడ బై చేసుకుంటే సో కొన్ని చిన్న ఫార్మేషన్ తీసుకుని వాడు అక్కడ కొత్త స్టోర్ పెట్టాలని పెట్టుకోవచ్చు.
సో అలా కాకుండా సో ఒక పబ్లిక్ తీసుకుందాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అంటే ఒక పార్క్ బిల్డ్ చేయాలి, ఒక పబ్లిక్ పార్క్ కట్టాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? సో పబ్లిక్ పార్క్ కట్టాలి అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ అనేది సో అక్కడ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవాలి. లైక్ అక్కడ ఏదైనా మనం ప్లేస్ని డిస్ట్రాయ్ చేసి పార్క్స్ కడుతున్నామా అనేది చూడాలి. సో బడ్జెట్ గురించి చూసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న ఏరియాలో పీపుల్ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళకి అసలు ఇక్కడ పార్క్ పెట్టడం ఇష్టమే ఉందా, లేదంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా అన్ని కన్సిడర్ చేసుకుని ఇవన్నీ కుదిరితేనే ఆ పబ్లిక్ గవర్నమెంట్ అనేది అక్కడ పార్క్ బిల్డ్ చేయగలదు. అలా ప్రైవేట్ ఉన్నాడు అనుకో, ప్రైవేట్ అంటే బడ్జెట్ సంబంధం లేదు, పీపుల్ ఒపీనియన్ సంబంధం లేదు. దే అబైడ్ బై ద రూల్స్ ఫాలో అవుతారు. లైక్ గవర్నమెంట్ ఇక్కడ ప్లేస్ పెట్టకూడదు, కానీ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్ అన్నది కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు తీసుకోగలరు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ఫండ్స్. సో ఫండ్స్ అంటే లైక్ సో వీళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్స్? ట్యాక్సెస్, మెయిన్లీ ట్యాక్సెస్. సో అంటే ఏంటి? పీపుల్ దగ్గర నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేసి దాన్నే వాళ్ళు మళ్ళీ పీపుల్ స్పెండ్ చేయాలి. సో ఇందాక చెప్పాం కదా లైక్ స్పెండ్ చేసేప్పుడు. సో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మనీ ఎక్కడి నుంచి వస్తుంది? పీపుల్ నుంచి వస్తుంది. బట్ దే ఆర్ నాట్ లైక్ కస్టమర్స్. ఈ కస్టమర్స్ ఏంటి? వాళ్ళు ఒక సర్వీస్ యూస్ చేసుకున్నందుకు మనీ పే చేస్తారు. సో అందుకని చెప్పి ఈ ప్రైవేట్ కంపెనీ అన్నది వీళ్ళకి అకౌంటబుల్గా ఉండవసరం లేదు, వీళ్ళకి సర్వీస్ అందించాలి అనేవి ఉండవసరం. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ ఈ పీపుల్కి ప్రొడక్ట్స్ కానీ సర్వీస్ కానీ అమ్ముకుంటారు. సో ఆ ప్రాఫిట్స్తో వీళ్ళు ఇంకా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. సో వీళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ వచ్చేటప్పటికి ప్రాఫిట్స్. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మెయిన్ సోర్స్ ఫండింగ్ వచ్చేటప్పుడు ట్యాక్స్ అవ్వచ్చు, లైక్ పబ్లిక్ ఫండ్స్ అవ్వచ్చు. వాటి అలొకేట్ చేసుకున్న ఫండ్స్ని బట్టి వాళ్ళ యొక్క పాలసీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో తెలిసిందే కదా. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తారు. జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లే ఆఫ్స్ లైక్ అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీయడానికి ఉండదు ఉద్యోగాన్ని గవర్నమెంట్ జాబ్స్ అయితే. బట్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్లో అలా కాదు. ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రైవేట్ కంపెనీస్ అనుకుందాం. సో ప్రైవేట్ కంపెనీస్లో ఏమవుతుంది? జాబ్ సెక్యూరిటీ అన్నది తక్కువ, లే ఆఫ్స్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసేస్తారు. అండ్ ఆల్సో దే డూ వర్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో వర్క్ అన్నది లైక్ లిమిటెడ్, ఎంత చేయాలి అంటే అంతే చేయాలి. సో లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ లైక్ 9 to 4 అన్నట్టు ఉంటాయి. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేదంటే 12 hours 13 hours 8 hours అని అలా వాళ్ళకి వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సక్సెస్. లైక్ ఒక సక్సెస్ వాళ్ళ దృష్టిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అంటే ఏంటి? సో ఒక పాలసీ క్రియేట్ చేశారు, ఆ పాలసీ కరెక్ట్గా ఇంప్లిమెంటెడ్, అలాగే అందరికి ఈక్వల్గా అందుతుంది, ఈక్వల్లీ సర్వ్డ్ అందరికి అందుతుంది. దట్ టు సెట్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అనుకున్న ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం గురించి అని చెప్పి పాలసీని అసలు క్రియేట్ చేశారో సో ఆ ప్రాబ్లం అన్నది సాల్వ్ అయ్యింది. అండ్ ద పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. పీపుల్ ఆర్ నథింగ్ బట్ సిటిజన్స్. పీపుల్ సాటిస్ఫై అయితే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ జస్ట్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు అనుకున్న సక్సెస్ అయిపోయినట్టే, జస్ట్ అంతే. వాళ్ళకి ఏంటి? వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ లేదంటే లైక్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి మనీ వచ్చిందా లేదా, మనీ వచ్చి ప్రాఫిట్ వస్తే అది సక్సెస్ లెక్క, వాళ్ళకి లాస్ వస్తే అది వాళ్ళకి సక్సెస్ అవ్వాలన్నట్టు. ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్? కస్టమర్కి ఎలా అన్నది కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్నది. బట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలా కాదు. మెయిన్ ఏంటంటే సిటిజన్ కానీ ఆ పర్సన్ కానీ సాటిస్ఫై అయ్యాడా లేదా. సో దట్ ఈస్ ద సక్సెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.